మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం। ఈరోజు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల్ హెడ్ క్వార్టర్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం। ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన సవాలుకు వాళ్ళు రండి చర్చిద్దాం, మీరు చేసిన అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి అని చెప్పేసి అంటేనే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా అక్కడ అంబేద్కర్ సాక్షిగా చర్చకు మేము సిద్ధమని చెప్పేసి అక్కడికి పోతే పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది। అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యే విప్గా ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు, మరి ఆయన లక్ష్మణ్ కుమారా లేకపోతే ఉత్తర కుమారుడా మనకు తెలుసలేదు, కానీ ఆయన ఏదైనా చర్చ జరిగితే నువ్వేం అభివృద్ధి చేసినావు చర్చ గురించి రావాలి। చర్చ దేని గురించి పెట్టిర్రు? ఈరోజు 1.5 ఇయర్ అయిన తర్వాత మీరు ఎన్ని పింఛన్లు ఇచ్చిర్రు? ఒక పింఛన్ కార్డు కొత్త చూపెట్టుర్రి, లేకపోతే రేషన్ కార్డులు ఎన్ని కొత్త ఇచ్చిర్రు? ఒక కొత్త రేషన్ కార్డు చూపెట్టండి। ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని ఇచ్చిర్రు? దళిత బంధు ఏదైతే ఈశ్వరన్న గారి నాయకత్వంలో సీనియర్ నాయకుడు అయినటువంటి ఈశ్వరన్న నాయకత్వం ఆ రోజు 2200 దళిత బంధు శాంక్షన్ చేస్తే కలెక్టర్ దగ్గర డబ్బులు పెడితే వాటిని కూడా అంబేద్కర్ అభయాస్తం అని చెప్పేసి మోసం చేసి ఈరోజు ఇప్పటి వరకు ఒక్క దళిత బంధు కూడా ఇవ్వనటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ। అదేవిధంగా నేనేమంటున్నా అంటే గతంలో కూడా ఇక్కడనే ఏదైతే ధర్మపురి నియోజకవర్గంలోనే సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి సల్వాజీ మాధవరావు అనే ఒక నాయకుని మీద దాడి చేసి ఆయనను తీవ్రంగా గాయపరిచి ఆయననే జైలు పాలన చేసినటువంటి ఘనచరిత్ర ఈ లక్ష్మణ్ కుమార్కు ఉంది। కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పటికి కూడా మేము చెప్పేది ఒకటే, మీరు అభివృద్ధి చర్చకు వస్తే ఎక్కడికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారు। ఆ చర్చకు వచ్చినటువంటి నాయకుల మీద దాడి చేయడం జరిగింది। ఈ దాడి డైరెక్ట్గా కార్యకర్తల మీద చేయడం, మేము దాడులు చేసుకుంటూ పోతే ఇది ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి కాదు, సరే దాడులే చేసుకొని కొనసాగిద్దామని దానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది। కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీరు ఏదైతే వాగ్దానాలు చేసిర్రో 6 గ్యారంటీలు అని చెప్పిర్రో అవన్నీ అమలు చేస్తామని చెప్పిర్రో అవి అమలు చేయడానికి మీరు కృషి చేయండి తప్పితే బీఆర్ఎస్ పార్టీ అడిగినటువంటి ప్రశ్నించినటువంటి నాయకుల మీద దాడి చేయడం సరైన పద్ధతి కాదు। ఒకటే అడుగుతున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు, గతంలో కేసీఆర్ గారు ఏ రైతైనా సరే అందరికీ రైతు బంధు ఇచ్చిండు, ఎవరింట్లో పెళ్ళైనా సరే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిండు, ఎవరింట్లో అనారోగ్యం పాలైనా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిండు। అదేవిధంగా అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చినటువంటి ఘనచరిత్ర కేసీఆర్ గారిది। మరి మీరు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు అమలు చేసినటువంటి ఒక్క పథకం పేరు చెప్పండి, లేకపోతే మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు 13 హామీలు 420 ఏవైతే రాసిచ్చారో మీరు మీ బుక్లో రాసిచ్చారో అవన్నీ కూడా మీ మేనిఫెస్టోలో ఏదైనా అమలైందా? ఈరోజు అవి ప్రశ్నిస్తుంటే ఏదైనా అభివృద్ధి గురించి చర్చకు రమ్మంటే ఆ చర్చనంతా పక్కదారి పట్టించడానికి దాడుల ద్వారా దాన్ని అంతా కూడా పక్కదారి పట్టిస్తున్నారు। గతంలో కూడా మనం చూసాం, ఏదన్నా ఈరోజు మొన్న మా బహిరంగ సభ సక్సెస్ అయింది, దాన్ని ఎట్లా పక్కదారి పట్టించాలంటే మళ్ళీ నోటీసులు ఇవ్వడం, లేకపోతే మళ్ళీ వాళ్ళందరి ఏది ఈఎన్సీ హర్రామ్ మీద ఏసీబీ రైడ్ చేయడం, ఆయన డబ్బులతో పట్టుబడితే రైడ్ చేయాలి, కానీ దాన్ని ఏంది మొత్తం మా బహిరంగ సభను పక్కదారి పట్టించే కుట్ర చేస్తున్నారు। ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంటంటే అందాల పోటీలు పెట్టాలా, వెనకబడి తిరగాలి, ఆయననే హోంమంత్రి ఉంటాడు, చచ్చిపోయిన కాడికి పోడు, దాడులు జరిగిన కాడికి పోడు, మంచి కాడికి పోడు, చెడు కాడికి పోడు, ఏమనంటే అందరినీ కమాండ్ కంట్రోల్ రూమ్కు పిలిపించుకుంటాడు, అందరిని పిలిపించి దాంట్లో మరి 3rd డిగ్రీ ప్రవేశిస్తుండో 4th డిగ్రీ ప్రవేశిస్తుండో మొత్తం ఆఫీసర్లు అందరినీ తన భయంలోనే పెట్టుకుంటుండే తప్పితే లాస్ట్కి ఏ స్థితికి దిగజారిందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తన సీఎంఓలో ఉన్న ఆఫీసర్లందరినీ ట్రాన్స్ఫర్ చేసుకునే కాడికి పోయింది। ఎందుకంటే ఆయననే చెప్పిండు, ఒక్క తప్పు చేయమంటే 4 తప్పులు చేస్తారు మా ఆఫీసర్లని, మరి ఎన్ని తప్పులు చేసిరని సీఎంఓలో ఉన్న ఆఫీసర్లందరినీ ట్రాన్స్ఫర్ చేసినావో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి। కాబట్టి ఈరోజు ఏదైతే పెద్దపల్లి జిల్లా ధర్మారంలో జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇంకోసారి ఇలాంటి దాడులు జరిగితే మాత్రం తప్పకుండా ప్రతి దాడులు ఎదుర్కోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండాలని హెచ్చరిక జారీ చేస్తున్నాం। అన్న మీరు ఏదైతే అడిగిరో అంటే మీరు చెప్తేనే ఇప్పుడు తెలిసింది, అవి మరి నోటీసులు ఏడొచ్చినాయి ఎట్లా వచ్చినాయి అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి వాటిని తప్పకుండా ఏవొచ్చినా కానీ గతంలో మనం చూసాం కరెంటు దాని గురించి ఎప్పుడైతే నరసింహారెడ్డి గారు వేసినటువంటి కమిషన్ ప్రశ్నించినప్పుడు దానికి సరైన లేఖతో మా
గౌరవ తొలి ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఏ వచ్చినా కానీ ఎక్కడ కూడా ఏది ఉన్నా కానీ దానికి స్పందించడానికి పార్టీ సిద్ధంగా ఉంది. గతంలో ఈ కార్ రేసింగ్ మీరు చూశారు, స్వయంగా కేటీఆర్ గారు వచ్చే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. వాటి ఏది ఉన్నా కానీ ఏ అంశం ఉన్నా కానీ తప్పకుండా దానికి సంబంధించిన అంశాలను మా పార్టీ అడ్రస్ చేయడం జరుగుతుంది. అది కూడా అంటే అధికారులనే పిలిచినాం, మేము రాజకీయ నాయకుల్ని పిలవలే అని చెప్పేసి అది కూడా మీడియా ద్వారానే విన్నాం. ఎక్కడ కూడా ఘోష్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాఖలాలు అయితే లేవు. కాబట్టి అది ఏది ఉన్నా కానీ తప్పకుండా దానికి సంబంధించి పార్టీ ఒకసారి చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మా గెలు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడు. మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది అనడానికి ఇవాళ ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడే దానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళే సవాల్ విసురుతారు. కొప్పులీశ్వర గారు ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేయాలని చెప్పి అన్నది కాంగ్రెస్ పార్టీ, సవాలు విసిరింది కాంగ్రెస్ పార్టీ. దానికి స్పందించి మా పార్టీ నాయకులు మా కార్యకర్తలు చర్చకు వస్తే ఇవాళ భయపడి చర్చించే దమ్ము లేక అడ్లూరు లక్ష్మణ్ గారు ఎమ్మెల్యే అయినాక ప్రభుత్వ విప్ అయిన తర్వాత ఒక నయా పైసా తీసుకురాని అడ్లూరు లక్ష్మణ్ గారు తరపున ఇవాళ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ మీరు చర్చకు వచ్చి ఇవాళ మా నాయకుల మీద దాడి చేస్తారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ధైర్యం ఉంటే నిజంగా అభివృద్ధి కనుక మీరు చేసి ఉంటే పోలీసులు లేకుండా మీరు చర్చకు రావాల్సింది. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ మమ్మల్ని ఆపచ్చు, కానీ ప్రజలను మాత్రం ఆపలేరనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. మీకు నిజంగా సిగ్గుంటే ధైర్యం ఉంటే ధైర్యంగా రండి. పోలీసులు ఎందుకే మీకు నిజంగా మీరు అభివృద్ధి చేశారు కదా, అభివృద్ధి చేసినప్పుడు పోలీసులను తీసుకొని రావాల్సిన అవసరం మీకేమున్నది? ఇవాళ మా పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పే ధైర్యం లేక కొప్పులీశ్వర్ గారు చేసిన అభివృద్ధిని చూడలేక ఇవాళ ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు వేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు అందరా బామలను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణలో తింపుతుండు. ఏం చూపిస్తుండండి? కేసీఆర్ గతంలో నిర్మించిన ఆనవాళ్ళను చూపిస్తాడు తప్ప కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలో ఏమైనా చేసిన ఏమైనా ఉన్నాయా? ఇవాళ ఎప్పటికైనా కేసీఆర్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ ప్రపంచానికి మరోసారి ఇవాళ చూపిస్తున్న తప్ప కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేసిన విషయం ఏం లేదు. ఇవాళ పక్కనే 10 కిలోమీటర్ల దూరానే ఇవాళ గుల్జార్ హౌజ్లో దాదాపు 17 మంది చనిపోతే ఈ ముఖ్యమంత్రికి పరామర్శించే తీరిక లేదా? గతంలో కొండగట్టులో ఒక బస్సు బోల్తా వాడి చనిపోతే ఆ రోజు ఎంతో రాజకీయం చేసిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ 10 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళను పరామర్శించడానికి తీరిక లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పక్కనే 20-30 మీటర్ల దూరాన పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఫైర్ ఇంజన్లు వస్తాయి, కానీ అలా నీళ్లు ఉండయి, ఇలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండయి. దానివల్ల ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 17 మంది ఇవాళ హైదరాబాద్లో చనిపోయారంటే దానికి కారణం రేవంత్ రెడ్డి కారణం కదా. వీటి మీద రాండి చర్చించడానికి, ప్రభుత్వ వైఫల్యాల మీద చర్చించడానికి రావాలి తప్ప ఇలా చిల్లర మల్లరగా మా పార్టీ నాయకుల మీద ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులను తీసుకొచ్చి వాళ్ళు చేయి వేసుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా కాళ్ళు చేతులు విరగొట్టడానికైనా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉందని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ముఖ్యమంత్రి మీ దగ్గర పెట్టుకుంటే జాగ్రత్తగా వాడాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి వాడాలి, శాంతి భద్రత కాపాడడానికి ప్రభుత్వం ఉన్నది, మీ పార్టీ ఉన్నది కానీ ఈ రకంగా వ్యక్తిగతంగా కక్షల కోసం వాడుకున్న మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. నిన్న ఈరోజు పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చేసినటువంటి దాడిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు సోషల్ మీడియా వేదికగా అభివృద్ధి మీద చర్చకు రండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా 10 సంవత్సరాల కాలంలో కొప్పుల ఈశ్వర్ గారి నేతృత్వంలో ఆ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి మీద మేము చర్చించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడికి వెళితే అక్కడికి చర్చించాలి ప్రజాస్వామ్య స్ఫూర్తితో వారు చేసినటువంటి సవాలుని స్వీకరించి మా పార్టీ నాయకులు వెళ్తే వారు అదే స్ఫూర్తితో వారు చర్చించాలి కానీ పోలీసు వారిని వెంట తీసుకెళ్ళి మా పార్టీ నాయకులని
దాడి చేయడం అంటే ఇది సిగ్గుమాలిన చర్యగా నేను భావిస్తా ఉన్నాం. మేము ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎన్ని రోజులు ఈ దాడులు చేస్తారు మీరు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అడ్డగాలుగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి 6 గ్యారెంటీలు ఇచ్చి 7వ గ్యారెంటీగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతామని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా పార్టీ నాయకులు మీ ఇచ్చినటువంటి హామీలని, మీరు ఇచ్చినటువంటి ఏది కల్లిబొల్లి మాటలని, దిక్కుమాలని డిక్లరేషన్లని, మీ యొక్క 6 గ్యారెంటీలని 420లని నిలదీస్తే, ఎక్కడికక్కడ నిలదీస్తే, సోషల్ మీడియా వేదికగా నిలదీస్తే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని బెదిరించి పోలీసు వారు అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తా ఉన్నారు. ఇదేనా మీ ప్రజాస్వామ్య స్ఫూర్తి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్న వాళ్ళను ఇదేనా? రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని వారు దేశమంతా తిరుగుతూ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వారు చెప్పాల్సిన అవసరం ఉందా లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను, నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ నేను. కాబట్టి మీరు చేసినటువంటి యొక్క దాడులను మీరు ఈ రకమైనటువంటి దాడులు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి దాడులు తప్పవని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. వాళ్ళను మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయండి. ఈరోజు ప్రజలని పక్కదారి పట్టించడం కోసం, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలను పక్కదారి పట్టించడం కోసం పబ్లిక్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్ను పాల్పడుతూ ఇవాళ అడ్డమైనటువంటి నోటీసులు అని చెప్పేసి ఈరోజు పీసీ ఘోష్ గారి కమిషన్ ఎన్ని రోజులు పొడిగిస్తారు మీరు? మార్చి 2024 మార్చి 12వ తారీఖు ఇచ్చినటువంటి కమిషన్ ఇవాళ ఈరోజు ఇచ్చినటువంటి జీవో ప్రకారం 7 సార్లు ఇప్పటి వరకు కమిషన్ యొక్క పరిధిని ఎక్స్టెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీరికి ఆ కాళేశ్వరంలో జరిగినటువంటి దాని మీద నిజాలు నిగ్గు తేల్చాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఆ కమిషన్ పేరు మీద ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేయాలి, మా పార్టీ నాయకుల పట్ల ఏ రకంగా ఇక అభాండారం మోపాలని ఒక కుట్ర చేస్తామని తప్ప వీరికి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. పీసీ ఘోష్ గారు ఆల్రెడీ గతంలోనే వారు చెప్పారు, అన్ని ఎంక్వైరీలు పూర్తి అయిపోయినాయి, ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఫర్దర్ ఎంక్వైరీ లేదని చెప్పారు. కానీ ఎవరి ప్రోద్బలంతో ఈరోజు ఒక పీసీ ఘోష్ గారి మెడ మీద కత్తి పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాలి. కానీ ఈ రకంగా ఒకవైపు మీరు ఇచ్చినటువంటి కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ గారు, జస్టిస్ పీసీ ఘోష్ గారు అయిపోయిందని చెప్తారు, మరోవైపు ఇవాళ మళ్ళీ 2 నెలలు ఎక్స్టెన్షన్ చేసి మీరు ఈ రకంగా చేస్తారు. కాబట్టి పబ్లిక్ని ఒక పక్కదారి పట్టించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక నీచమైనటువంటి రాజకీయానికి తెరలేపారు. ఖచ్చితంగా ఈ రకమైన దాడులు చేసుకుంటూ పోతే ప్రతి దాడులు తప్పవని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ.